ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్, మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పార్ట్ 2 వీడియో గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ పార్ట్ 2 వీడియోలో మనం ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి హిస్టారికల్ స్టాక్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఈ స్ట్రాటజీ యొక్క చార్టింగ్ స్క్రీనర్ ఏంటి, చార్టింగ్ స్క్రీనర్‌ని ఎప్పుడు రన్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ చార్టింగ్ స్క్రీనర్‌ని బేస్ చేసుకొని స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి, ఒక ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఆ ట్రేడ్ తీసుకోవడానికి సంబంధించిన ట్రేడ్ మేనేజ్మెంట్ డీటెయిల్స్‌ని మరియు వీక్లీ చార్ట్స్‌తో ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజెస్‌ని డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ స్ట్రాటజీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పార్ట్ 1 వీడియోలో ఈ స్ట్రాటజీ ఎవరెవరికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందో డిస్కస్ చేశామండి. 9-5 జాబ్ చేసే పీపుల్‌కి మరియు బిజినెస్ మ్యాన్‌కి, హౌస్ వైఫ్స్‌కి ఈ స్ట్రాటజీ చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. సో, ఈ స్ట్రాటజీ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలిగే స్ట్రాటజీ అండి. సో, మనం ఈ పార్ట్ 1 వీడియోలో ఈ స్ట్రాటజీకి సంబంధించిన క్లియర్ ట్రేడింగ్ ప్లాన్‌ని డిస్కస్ చేశామండి. సో, స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకుంటాము, స్టాక్ సెలెక్షన్ చేసుకోవడానికి క్రైటీరియా ఏంటి, నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటాము, బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకుంటూ ఉన్నాము, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటూ ఉన్నాము, స్టాప్ లాస్ ఎంత పర్సెంటేజ్ స్టాప్ లాస్ వస్తుంది, నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ ఎంత తీసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఆఫ్ పొజిషన్‌ని మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము, రిమైనింగ్ ఆఫ్ పొజిషన్‌ని 10 ఈఎంఏతో ట్రయల్ చేస్తూ ఏ విధంగా ఎగ్జిట్‌ని ప్లాన్ చేసుకుంటున్నామో డీటెయిల్డ్‌గా పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేశామండి. సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ ఈ పార్ట్ 2 వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా పార్ట్ 1 వీడియోని చూడండి. సో, మీకు క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అనేది అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ పార్ట్ 2 వీడియోలో మనం చార్టింగ్ స్క్రీనర్, స్టాక్ సెలెక్షన్, ఎగ్జాంపుల్స్ మరియు ట్రేడ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. సో ఫ్రెండ్స్, మనం ఈ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీకి సంబంధించిన బేసిక్ ఐడియాని మనం ఒకసారి రివ్యూ చేసినట్లయితే ఇక్కడ బ్లాక్ లైన్ వచ్చేసి 10 ఈఎంఏ అండి. సో రైజింగ్ 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ వీక్లీ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో 10 ఈఎంఏకి దగ్గరగా 10 ఈఎంఏ సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తుంది. మళ్ళీ 10 ఈఎంఏకి దగ్గరగా వస్తూ మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ 10 ఈఎంఏ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. సో, ఈ విధంగా స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ 10 ఈఎంఏ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటామండి. సో, ఇవన్నీ కూడా మన ఎంట్రీ జోన్స్, ఎంట్రీ పాయింట్స్. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకునే క్రైటీరియా ఏంటి అంటే 10 ఈఎంఏకి దగ్గరలో ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఆ బులిష్ ఎంగల్ఫింగ్ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ గాని, హై ప్రైస్ దగ్గర గాని మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో, ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ ఒక వీక్ ని రిప్రజెంట్ చేస్తుందండి. సో, ఇది వీక్లీ బులిష్ ఎంగల్ఫింగ్. సో, ఇక్కడ కూడా అదే విధంగా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. ఏ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉన్నామో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతున్నాము. మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ 3-5 వీక్స్ తర్వాత 1:3 రిస్క్ రివార్డ్ వచ్చినప్పుడు మనం హాఫ్ ఆఫ్ ది పొజిషన్ 10 ఈఎంఏకి దూరంగా వెళ్ళినప్పుడు మనం ఎగ్జిట్ తీసుకుంటున్నామండి. ఆ తర్వాత రిమైనింగ్ హాఫ్ పొజిషన్‌ని ఈ 10 ఈఎంఏతో ట్రయల్ చేస్తూ ఎప్పుడైతే 10 ఈఎంఏ కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కూడా క్రాస్ చేస్తూ స్టాక్ ప్రైస్ కిందికి మూవ్ అయినప్పుడు మనం ఇక్కడ రిమైనింగ్ హాఫ్ పొజిషన్‌ని ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటాము. సో, ఈ విధంగా మనం ఎంట్రీస్‌ని, స్టాప్ లాస్‌ని, ట్రేడ్ మేనేజ్మెంట్, ఎగ్జిట్‌ని ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. దిస్ ఈస్ ద బేసిక్ అండ్ కంప్లీట్ ఐడియా ఆఫ్ 10 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. మనం ఈ స్ట్రాటజీకి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్‌ని, ట్రేడింగ్ ప్లాన్‌ని మనం పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేశామండి. పార్ట్ 1 వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా డీటెయిల్డ్‌గా ఈ స్ట్రాటజీ అర్థమవుతుందండి. పార్ట్ 1 వీడియోని ఖచ్చితంగా చూడగలరు. మనం ఈ స్ట్రాటజీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొన్ని హిస్టారికల్ స్టాక్ చార్ట్స్‌ని ఎగ్జాంపుల్స్‌గా డిస్కస్ చేద్దామండి. సో, ఇప్పుడు డిస్కస్ చేయబోయే స్టాక్ చార్ట్స్ అన్నీ కూడా 2 ఇయర్స్ చార్ట్స్ అండి. ఫ్రమ్
జనవరి 2023 టు డిసెంబర్ 2024. ఇవన్నీ కూడా హిస్టారికల్ స్టాక్ చార్ట్స్ అండి. సో ఈ స్టాక్స్ ఏవైతే ప్రీవియస్ గా మూవ్స్ ని ఇచ్చాయో, అంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ని, స్ట్రాంగ్ మూవ్స్ ని ఇచ్చాయో, అలాంటి మూవ్స్ నే ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ లో ఇస్తాయని మనకు ఎలాంటి గ్యారంటీ లేదండి. అండ్ ఇప్పుడు డిస్కస్ చేయబోయే సెక్యూరిటీస్ ని మనం ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ గా తీసుకోకూడదు. ఈ ఎనాలిసిస్ అంతా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంజల్ వన్ అండి. సో ఈ ఏంజల్ వన్ వీక్లీ చార్ట్ అండి, 2 ఇయర్స్ చార్ట్ ఫ్రమ్ జనవరి 2023 టు డిసెంబర్ 2020. ఈ చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మనకి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 10 ఈఎంఏ అండి. నెక్స్ట్ పర్పుల్ లైన్ వచ్చేసి 20 ఈఎంఏ అండి, 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ రెడ్ లైన్ వచ్చేసి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50 ఈఎంఏ అండి. రైట్. ఇక్కడ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది 10 ఈఎంఏ కిందనే ఉందండి. అండ్ ఇక్కడ జూన్ 2023లో ఫస్ట్ టైం 10 ఈఎంఏని క్రాస్ చేసి పైకి వెళ్ళి మనకి ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ అయితే ఏర్పరిచిందండి. రైట్. సో రెడ్ లైన్ ని క్రాస్ చేస్తూ కంప్లీట్ గా సర్పాస్ చేస్తూ ఒక గ్రీన్ లైన్ ఏర్పడింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామండి. ఇది మన ఎంట్రీ క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క లోని, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. రైట్. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొక బులిష్ ఎంగ్లిఫింగ్ ఏర్పడిందండి 10 ఈఎంఏ సపోర్ట్ తో. రైట్. సో ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర లేదా హై దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. మన ఎంట్రీ తర్వాత స్టాక్ ప్రైస్ లో ఈ రకమైన స్ట్రాంగ్ మూమెంటం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చండి. సో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాక్ ప్రైస్ మూమెంట్ ని బట్టి మనం 3 to 5 వీక్స్ లేదా 4 to 6 వీక్స్ లలో మనం హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటామండి. సో బేస్డ్ ఆన్ అవర్ రిస్క్ రివార్డ్ రేషియో 1:2 లేదా 1:3 వచ్చినప్పుడు మనం హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటాము. ఆ తర్వాత రిమైనింగ్ హాఫ్ ని 10 ఈఎంఏ కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కూడా క్రాస్ చేస్తూ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అయినప్పుడు రిమైనింగ్ హాఫ్ ని మనం ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటూ ఉంటామండి. సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనం ఇనిషియల్ గా ఫస్ట్ హాఫ్ ని ఎగ్జిట్ తీసుకోవడం ద్వారా మనం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాము. రిమైనింగ్ హాఫ్ ని 10 ఈఎంఏ తో ట్రయల్ చేస్తూ ఉండడం వల్ల మనం లాంగర్ పీరియడ్ ఆ ట్రేడ్ లో ఆ ట్రెండ్ ఎంత వరకు అయితే ఉంటుందో ఆ ట్రెండ్ ఉన్నంత వరకు మనం ఆ పర్టికులర్ ట్రేడ్ లో ఉండి మనం మంచి గెయిన్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెయింట్ చార్ట్ అండి. సో ఈ సెయింట్ కూడా వీక్లీ చార్ట్ 2 ఇయర్స్ చార్ట్ అండి. ఇక్కడ మనం స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే, రైట్, ఇక్కడ ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మనకి 10 ఈఎంఏ అని చెప్పుకున్నాం కదండి. సో ఇది జనవరి 2023 నుంచి మనకి ఆల్మోస్ట్ జనవరి 2020 వరకు కూడా రైజింగ్ లో ఉన్నటువంటి 10 ఈఎంఏ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడి మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. రైట్. ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. ఆ తర్వాత స్ట్రాంగ్ ప్రైస్ మూమెంటం ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడి మనకి ఒక మంచి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడి ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. మన ఎంట్రీ తర్వాత స్ట్రాంగ్ ప్రైస్ మూమెంటం ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ఒక బులిష్ ఎంగుల్ఫింగే అండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచినట్లయితే నెక్స్ట్ వీక్ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. నెక్స్ట్ టు నెక్స్ట్ వీక్ ఇంకొక రెడ్ క్యాండిల్ ఏర్పడి మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. కాబట్టి ఈ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం ట్రేడ్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటాము. ఎగ్జిట్ కావాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక క్లియర్ బులిష్ ఎంగుల్ఫింగ్ అనేది ఇక్కడ ఏర్పడిందండి. ఏర్పడి మనకు ఒక మంచి ఎంట్రీ ఆపర్చునిటీ ఇచ్చి మన ఎంట్రీ తర్వాత స్ట్రాంగ్ ప్రైస్ మూమెంటం ని చూపించింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇనిషియల్ ఎంట్రీ లైక్ అరౌండ్ మార్చ్ 2023లో మనకి ఇనిషియల్ ఎంట్రీ వచ్చిందండి. ఆ తర్వాత మనం ఎగ్జిట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అరౌండ్ మనకి ఈ ప్లేస్ లో ఎగ్జిట్ అనేది వచ్చిందండి. ఎందుకంటే 10 ఈఎంఏ కింద రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కూడా క్రాస్ చేసిన ప్రైస్ మూవ్మెంట్ అనేది ఇక్కడ జరిగిందండి. సో మనకి ఇక్కడ ఎగ్జిట్ వస్తుందండి. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత మనకి ఎగ్జిట్ వచ్చిందండి. స్టాక్ ప్రైస్ లో కూడా మనం ఆల్మోస్ట్ మంచి అప్రిసియేషన్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా లాంగ్
ట్రెండ్‌ని రన్ చేయడం ద్వారా ఆ కంప్లీట్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని మనం అబ్జార్బ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలెక్ట్ క్యాస్ట్ అండి. స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని మనం గమనించినట్లయితే జనవరి 2023 నుంచి ఆల్మోస్ట్ మే వరకి కూడా స్టాక్ ప్రైస్ అనేది 10 అండ్ 20 ఈఎంఏ కింద ఉందండి. ఆ తర్వాత మేలో 10 ఈఎంఏని క్రాస్ చేస్తూ పైకి వెళ్ళిందండి. ఆ తర్వాత మనకి క్లియర్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఇక్కడ అక్టోబర్ 2023లో ఏర్పడిందండి. సో ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. రైట్, అరౌండ్ 8-9% స్టాప్ లాస్ అనేది వస్తుందండి. ఆ తర్వాత 3-5 వీక్ తర్వాత మనం హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని సెల్ చేస్తున్నామండి. 1:3 రిస్క్ రివార్డ్ ని బేస్ చేసుకొని మనం సెల్ చేస్తూ ఉన్నాము. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని మనం ఇక్కడ 10 ఈఎంఏ కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేస్తూ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ అయినప్పుడు రిమైనింగ్ హాఫ్ పొజిషన్ ని మనం ఎగ్జిట్ తీసుకుంటూ ఉన్నామండి. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఒక క్లియర్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఏర్పడి మనకు ఒక మంచి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. బట్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 18% క్యాండిల్ అండి. అంటే బిగ్గర్ స్టాప్ లాస్ వస్తుందండి. కాబట్టి ఎక్కువ స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనం పొజిషన్ సైజింగ్ ని తగ్గించుకోవడం ద్వారా తక్కువ పొజిషన్ సైజ్ తో ఎంట్రీ తీసుకున్నట్లయితే మనం ఎఫెక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చండి. అంటే మనం జనరల్ గా 10% పొజిషన్ సైజ్ తో తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి ఎక్కువ స్టాప్ లాస్ వచ్చినప్పుడు 5% లేదా 6% పొజిషన్ సైజ్ ని తీసుకోవడం ద్వారా మనం రిస్క్ ని మినిమైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. రైట్, సో ఈ విధంగా మనం 10 ఈఎంఏ సపోర్ట్ తీసుకొని 10 ఈఎంఏ సపోర్ట్ తో ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు ఆ బులిష్ ఎంగల్ఫింగ్ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉన్నాము. బేస్డ్ ఆన్ అవర్ సెల్లింగ్ రూల్స్ మనం ఎగ్జిట్ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏస్ అండి, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు కూడా మనకి 10 ఈఎంఏ ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మంచి రైజింగ్ లో ఉన్న 10 ఈఎంఏ ఉందండి. అంటే అప్ ట్రెండ్ లో ఉన్న 10 ఈఎంఏ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడి మనకు ఒక క్లీన్ ఎంట్రీని అయితే ఇచ్చిందండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ గా ఉంచుతామండి. ఆ తర్వాత మన ఎంట్రీ తర్వాత స్టాక్ ప్రైస్ లో స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్ జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ 10 ఈఎంఏ కింద మనకి ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజ్ ని క్రాస్ చేసి మనకి ఎగ్జిట్ నైతే ఇచ్చిందండి. ఆ తర్వాత 10 ఈఎంఏ సపోర్ట్ తో ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడిందండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్యాండిల్ అనేది మన స్టాప్ లాస్ ని హిట్ చేసిందండి. అట్లా స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఆబ్వియస్ గా ఆ స్టాప్ ని తీసుకొని మనం ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలండి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక క్లియర్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడి మనకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడి ఇక్కడ కూడా మనకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. మన ఎంట్రీ తర్వాత స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాన్ ఇండస్ట్రీస్ అండి. సో ఈ మ్యాన్ ఇండస్ట్రీస్ చార్ట్ కూడా వీక్లీ చార్ట్ 2 ఇయర్స్ చార్ట్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మే 2023లో ఫస్ట్ టైం స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ అనేది అప్ ట్రెండ్ లోకి వచ్చి మనకి రైజింగ్ 10 ఈఎంఏని ఏర్పరిచిందండి. ఆ తర్వాత మనకి క్లియర్ బులిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ ఏర్పడిందంటే ఇక్కడ సెప్టెంబర్ 2023లో ఒక క్లియర్ బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడి మనకు ఒక క్లీన్ ఎంట్రీ అయితే ఇచ్చిందండి. ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ని మనం ఎంట్రీ తీసుకుంటాము. ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతామండి. మన ఎంట్రీ తర్వాత స్టాక్ ప్రైస్ లో స్ట్రాంగ్ మొమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చండి. 3-5 వీక్స్ తర్వాత హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటాము. నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని మనం ఇక్కడ 10 ఈఎంఏ కింద రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కూడా క్రాస్ చేసినప్పుడు రిమైనింగ్ హాఫ్ పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటామండి. ఇక్కడ కూడా మనకు ఒక క్లీన్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది 10 ఈఎంఏ సపోర్ట్ తో ఏర్పడిందండి. ఇక్కడ కూడా మనకు మంచి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో ఈ విధంగా మనం 10 ఈఎంఏ సపోర్ట్ తో 10 ఈఎంఏ దగ్గరలో ఉన్నప్పుడు ఏర్పడే బులిష్ ఎంగల్ఫింగ్ దగ్గర మాత్రమే ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. 10 ఈఎంఏకి దూరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడిందండి. మనం ఇక్కడ ఎలాంటి ఎంట్రీ తీసుకోము. ఎందుకంటే 10 ఈఎంఏ సపోర్ట్ తో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. 10 ఈఎంఏకి దూరంగా ఎలాంటి బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డా మనం ఎంట్రీ తీసుకోము. ఈ విధంగా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో 10 ఈఎంఏ సపోర్ట్ తో
మనకి ఎప్పుడైతే ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడుతుందో మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటూ ఉంటామండి. బేస్డ్ ఆన్ సెల్లింగ్ రూల్స్ మనం ట్రేడ్ మేనేజ్మెంట్ చేస్తూ మనం ఎగ్జిట్ ని ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి చార్టింగ్ స్క్రీనర్ ని డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఈ లింక్ వచ్చేసి మనకి చార్టింగ్ స్క్రీనర్ యొక్క లింక్ అండి. సో ఈ లింక్ ని నేను మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. అదే విధంగా ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతానండి. సో అక్కడి నుంచి మీరు కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఈ చార్టింగ్ స్క్రీనర్ ని ఓపెన్ చేసినట్లయితే ఇదండి స్వింగ్ ట్రేడింగ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ @స్వింగ్ ట్రేడర్ తెలుగు 1. ఇది చార్టింగ్ స్క్రీనర్ అండి. ఇక్కడ మనం ఈ చార్టింగ్ స్క్రీనర్ లో ఇచ్చిన ఫిల్టర్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ పాసెస్ ఆల్ ద బిలో ఫిల్టర్స్ ఇన్ క్యాష్ సెగ్మెంట్. ఇక్కడ నేను క్యాష్ ఇచ్చానండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ నిఫ్టీ 500 తీసుకోవచ్చండి. బిగినర్స్, కొంచెం అడ్వాన్స్డ్ ట్రేడర్స్ ఆల్రెడీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీరు క్యాష్ తీసుకున్నా పర్లేదు. బట్ బిగినర్స్ అయితే ఖచ్చితంగా నిఫ్టీ 500 మాత్రమే తీసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వీక్లీ క్లోజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వీక్లీ 10 EMA. వీక్లీ క్లోజ్ ప్రైస్ అనేది 10 EMA కంటే పైన ఉండాలి. నెక్స్ట్ వీక్లీ క్లోజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు EMA 20. సో వీక్లీ క్లోజ్ అనేది వీక్లీ 20 EMA కంటే పైన ఉండాలి. నెక్స్ట్ 1 వీక్ ఎగో క్లోజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వీక్ ఎగో ఓపెన్. సో దీని అర్థం ఏంటంటే ప్రీవియస్ వీక్ యొక్క క్లోజ్ అనేది ఓపెన్ కంటే తక్కువగా ఉండాలి, అంటే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడాలి. నెక్స్ట్ వీక్లీ క్లోజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వీక్ ఎగో ఓపెన్. అంటే ప్రజెంట్ వీక్ యొక్క క్లోజ్ అనేది ప్రీవియస్ వీక్ యొక్క ఓపెన్ కంటే ఎక్కువగా ఉండాలి, అంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి అండ్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ యొక్క ఓపెన్ ని కూడా క్రాస్ చేస్తూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ గా ఉండాలి. అంటే ఈ రెండు ఫిల్టర్స్ ఏంటంటే ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ని ఏర్పడడానికి ఈ రెండు ఫిల్టర్స్ ని ఇచ్చామండి. రైట్, ఇది రెడ్ క్యాండిల్ ని చూపిస్తుంది. ఆ రెడ్ క్యాండిల్ ని సర్పాస్ చేస్తూ ఏర్పడే గ్రీన్ క్యాండిల్ ని ఈ ఫిల్టర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను క్యాష్ ఇచ్చాను కాబట్టి మార్కెట్ క్యాప్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2000 ఇచ్చానండి. 2000 crores అంతకంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే మన స్క్రీనర్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మంత్లీ RSI అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ 65 ఇచ్చానండి. ఇక్కడ RSI అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండి. ఇక్కడ మనం ఈ చార్ట్లలో ఏ విధంగా యూజ్ చేసుకోవట్లేదండి. ఈ RSIకి సంబంధించిన స్పెషల్ వీడియోని నేను డిస్కస్ చేస్తానండి. సో ఈ చార్ట్లలో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవట్లేదు. బట్ ఈ ఫిల్టర్ ఎందుకు ఇచ్చానంటే కంప్లీట్ గా అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ మనకి బులిష్ గా మంచి 10 EMA రేజింగ్ లో ఉన్నటువంటి స్టాక్స్ రావడానికి నేను ఈ RSI ఫిల్టర్ ఇచ్చానండి. మంత్లీ RSI గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65. నెక్స్ట్ వీక్లీ క్లోజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25. అంటే స్టాక్ ప్రైస్ అనేది 25 అంతకంటే ఎక్కువగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ చార్టింగ్ స్క్రీనర్ ని రన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి స్టాక్ లిస్ట్ అనేది వచ్చిందండి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టోటల్ 20 చార్ట్స్ లిస్ట్ అనేది వచ్చిందండి. ఈ 20 స్టాక్ చార్ట్స్ ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో మాన్యువల్ గా అబ్జర్వ్ చేసి మనకి ఏవైతే మన క్రైటీరియాని ఫిల్ చేస్తున్నాయో వాటిలలో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఓపెన్ న్యూ చార్ట్స్ అనేది రిమూవ్ చేసేయండి. ఇది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ చార్ట్స్ వస్తాయండి, అంటే లైక్ ట్రేడింగ్ వ్యూ లాగా మనకి అడ్వాన్స్డ్ చార్ట్స్ వస్తాయి. నేను యూజ్ చేయను, ఎందుకంటే నాకు సింపుల్ గా క్లీన్ గా ఉండేటువంటి చార్ట్సే అవసరం కాబట్టి నేను ఈ ఓపెన్ న్యూ చార్ట్స్ ని రిమూవ్ చేస్తున్నానండి. అదేవిధంగా ఈ షోర్ట్ చార్ట్ ప్రివ్యూని కూడా తీసేయండి. ఆ తర్వాత మనం స్టాక్స్ ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తాయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 6 months అని ఉంటుందండి. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే 3 years పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ డైలీ వస్తుందండి. సో డైలీ నుంచి మనకి వీక్లీ చార్ట్స్ కావాలి కాబట్టి ఇక్కడ వీక్లీ అని పెట్టండి. నెక్స్ట్ అప్డేట్ ద చార్ట్. ఇప్పుడు మనకి వీక్లీ చార్ట్ వచ్చిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ గ్రీన్ లైన్ వచ్చేసి 10 మూవింగ్ యావరేజ్, పర్పుల్ లైన్ వచ్చేసి 21 మూవింగ్ యావరేజ్ అండి. బట్ మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఇండికేటర్స్ అని ఉంటాయండి. సో ఇక్కడ లోయర్ ఇండికేటర్స్, అప్పర్ ఇండికేటర్స్, ఇక్కడ మూవింగ్ యావరేజెస్ అని ఉంటాయండి. ఈ మూవింగ్ యావరేజెస్ మీద క్లిక్ చేసేసి మనకి మూవింగ్ యావరేజ్ 1 వచ్చేసి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్, ఇక్కడ వచ్చేసి 20 పెట్టండి. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ 2 వచ్చేసి అగైన్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్, ఇది 10 పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 5 తీసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు రెడ్ కలర్ కావాలి కాబట్టి నేను ఇక్కడ మూవింగ్ యావరేజ్ 5 తీసుకుంటున్నాను. మనం ఏ మూవింగ్ యావరేజ్ నైనా
తీసుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ 3 లేదా మూవింగ్ యావరేజ్ 4 ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను ప్రిఫరబుల్‌గా రెడ్ లైన్ కావాలన్న ఉద్దేశంతోటి మూవింగ్ యావరేజ్ 5ని తీసుకుంటున్నానండి. సో, ఈ 5 వచ్చేసి అగైన్ ఎక్స్‌పోనెన్షియల్ దెన్ 50. ఇక్కడ అప్డేట్ చేసినట్లయితే మనకి కావాల్సిన స్టాక్ చార్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ గ్రీన్ లైన్ వచ్చేసి మనకి 10 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, పర్పుల్ లైన్ వచ్చేసి 20 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, నెక్స్ట్ రెడ్ లైన్ వచ్చేసి 50 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో, గ్రీన్ లైన్, నెక్స్ట్ పర్పుల్ లైన్ 20 మూవింగ్ యావరేజ్, సో రెడ్ లైన్ 50 మూవింగ్ యావరేజ్. గమనించినట్లయితే సో ఇక్కడ గ్రీన్ లైన్ వచ్చేసి మనకి రైజింగ్ లో ఉన్న 10 ఈఎంఏ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక క్లియర్ బులిష్ ఎంగిల్ఫింగ్ అయితే ఏర్పరిచిందండి. బట్ ఈ వీడియోని నేను ట్యూస్డే రోజు 19th ఆగస్ట్ రోజు రికార్డ్ చేస్తున్నానండి. కాబట్టి ఇంకా వీక్ కంప్లీట్ అవ్వలేదు. మనం బులిష్ ఎంగిల్ఫింగ్ ని వీక్లీ టైం ఫ్రేమ్ లో ఉన్న బులిష్ ఎంగిల్ఫింగ్ ని చూడాలి. కాబట్టి ఫ్రైడే వీకెండ్ వరకు వెయిట్ చేసి క్లియర్ గా వీక్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ స్టాక్ అనేది క్లియర్ బులిష్ ఎంగిల్ఫింగ్ ని ఏర్పరుస్తుందా లేదా గమనించి అప్పుడు మాత్రమే మనం ఆ స్టాక్లలో ఎంట్రీ లేదా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. కాబట్టి నేను 19th రోజు ట్యూస్డే రోజు రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడే మనం ఈ పర్టికులర్ స్టాక్ మన స్ట్రాటజీకి కన్సిడర్ చేసుకోవచ్చా లేదా అని మనం డిసైడ్ చేసుకోవద్దు. వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. ప్రీవియస్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక క్లీన్ బులిష్ ఎంగిల్ఫింగ్ ఏర్పరిచి స్టాక్ ప్రైస్ లో ఏ రకంగా మనకి స్ట్రాంగ్ అప్రిసియేషన్ అనేది ఏర్పడిందో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. సో ప్రీవియస్ గా అంటే జూలై 2024 లో మనకు ఒక క్లీన్ ఎంట్రీని అయితే మనకి ఈ స్టాక్ అయితే ఇచ్చిందండి. రైట్. సో ఇక్కడ వచ్చే అన్ని చార్ట్స్ కూడా మనం వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. వీకెండ్ వరకు వెయిట్ చేసి ఆ స్టాక్ ప్రైసెస్ ని మనం అబ్జర్వ్ చేసి రైజింగ్ లో ఉన్న 10 ఈఎంఏ సపోర్ట్ తో క్లియర్ బులిష్ ఎంగిల్ఫింగ్ ని ఏర్పరిచినప్పుడు మాత్రమే మనం మన స్ట్రాటజీకి కన్సిడర్ చేసుకొని వాటిలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే డిస్కస్ చేసే ఎనాలిసిస్ అంతా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి. ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ గా తీసుకోకండి. నెక్స్ట్ నేను ప్రీవియస్ వీక్ లాస్ట్ వీక్ చార్ట్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి ఆగస్ట్ 11th వీక్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక 25 చార్ట్స్ వరకు అయితే వచ్చాయండి. సో ఈ చార్ట్స్ ని ఓపెన్ చేసినట్లయితే సో మహారాష్ట్ర స్కూటర్, అశోక్ లేలాండ్, M&M, ఇండియన్ హోటల్, శైలి ఇంజనీరింగ్, అపోలో హాస్పిటల్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్, జేజీ, నెక్స్ట్ స్టార్, అప్ టౌన్, మోతిలాల్ ఓఎఫ్ఎస్, ఎల్టీఎఫ్, ఎంసీఎక్స్, ఇండిగో, ఈ విధంగా చాలా 25 to 28 చార్ట్స్ వచ్చాయండి. ఆ స్టాక్ చార్ట్స్ అన్నిటిని మనం వీకెండ్లలో ఫ్రైడే ఈవినింగ్ కానీ లేదా సాటర్డే కానీ కూర్చొని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ ప్రీవియస్ వీక్ ఇక్కడ ఇది రైజింగ్ 10 ఈఎంఏ, గ్రీన్ లైన్ వచ్చేసి రైజింగ్ 10 ఈఎంఏ, నెక్స్ట్ ఒక క్లీన్ బులిష్ ఎంగిల్ఫింగ్ అయితే ఏర్పడిందండి. కాబట్టి ఒకవేళ మనం ప్రీవియస్ వీక్ ట్రేడ్ తీసుకొని ఉంటే మనం ఈ విధంగా ఇక్కడ మనం ట్రేడ్ తీసుకొని ఉండే వాళ్ళమండి. రైట్. ఆ తర్వాత స్టాక్ ప్రైస్ లో ప్రజెంట్ వీక్ లో ఈ విధంగా మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ M&M చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా రైజింగ్ లో ఉన్న 10 ఈఎంఏ ఉండి మనకు ఒక క్లీన్ బులిష్ ఎంగిల్ఫింగ్ అయితే ఏర్పరిచిందండి. రైట్. ఈ క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. రైట్. సో ఇది కూడా ప్రీవియస్ వీక్ లో కన్సిడర్ చేసుకోగలిగిన స్టాకే అండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ హోటల్ లైక్ 11th ఆగస్ట్ వీక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక క్లియర్ బులిష్ ఎంగిల్ఫింగ్ ని అయితే ఏర్పరిచిందండి. బట్ ఇక్కడ 10 ఈఎంఏ గ్రీన్ లైన్ వచ్చేసి డిక్లైనింగ్ గా ఉంది అనేది కిందికి తగ్గుతూ ఉంది. కాబట్టి మనం ఈ చార్ట్ ని మన స్ట్రాటజీకి కన్సిడర్ చేసుకోము. ఎందుకు మనకి రైజింగ్ లో ఉన్న 10 ఈఎంఏ ఉన్నప్పుడు మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాము. సో మనం ప్రీవియస్ గా అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రీవియస్ గా 2024 లో నెక్స్ట్ ఇక్కడ మనకి క్లియర్ ఎంట్రీస్ అయితే ఈ స్టాక్ అనేది ఇచ్చిందండి. ఇక్కడ క్లియర్ బులిష్ ఎంగిల్ఫింగ్ ని ఏర్పరిచి మనకి మంచి ఎంట్రీస్ అయితే ఈ ఇండియన్ హోటల్ చార్ట్ ఇచ్చిందండి. నెక్స్ట్ శైలి ఇంజనీరింగ్ చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ అనేది ప్రీవియస్ గా 11th ఆగస్ట్ వీక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రాంగ్ బులిష్ ఎంగిల్ఫింగ్ అయితే ఏర్పరిచిందండి. బట్ ఇక్కడ ప్రైస్ అనేది 10 ఈఎంఏ కిందకి వెళ్ళి ఫస్ట్ టైం క్రాస్ చేసిందండి. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి ఎంట్రీ తీసుకోము. ఎందుకు? ఫస్ట్ టైం క్రాస్ చేసి సపోర్ట్ తీసుకున్నాక ఏర్పడే బులిష్ ఎంగిల్ఫింగ్ దగ్గర మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము.
సో మనం ఎంట్రీ రూల్స్ లో డిస్కస్ చేసామండి పార్ట్ 1 లో. పార్ట్ 1 లో రూల్స్ ని రికాల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అపోలో హాస్పిటల్ చార్ట్ అండి. సో ఇది కూడా 11th ఆగస్ట్ వీక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్ట్రాంగ్ బులిష్ ఎంగిల్ఫింగ్ అయితే ఏర్పరిచిందండి. గ్రీన్ లైన్ వచ్చేసి మనకి రైజింగ్ లో ఉన్న 10 EMA కాకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టాక్ అనేది ఆల్మోస్ట్ మనకు 10% పైననే మూవ్ అయిందండి. కాబట్టి ఎక్కువ స్టాప్ లాస్ 10% కంటే ఎక్కువ స్టాప్ లాస్ మనకి వస్తుందండి. ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క లోని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో 11.5% స్టాప్ లాస్ వస్తుందండి. అట్లాంటి స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలంటే మన టోటల్ క్యాపిటల్ అంటే మనం 10-15% అనుకున్నాం కదండి. ఆ 10-15% కాకుండా అందులో హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ఒక క్లియర్ బులిష్ ఎంగిల్ఫింగ్ అయితే ఏర్పరిచిందండి. బట్ ఇది ఒకే వీక్ లో 7% అయితే మూవ్ అయిందండి. పెద్ద క్యాండిల్ తోటి మనం ఎంట్రీ తీసుకోము. అయితే జేజీ కెమికల్స్ అనేది 11th ఆగస్ట్ వీక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మంచి బులిష్ ఎంగిల్ఫింగ్ ఏర్పడిందండి. 6-7% స్టాప్ లాస్ అనేది వస్తుందండి. రైట్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ప్రజెంట్ వీక్ లో స్టాక్ ప్రైస్ అనేది ఈ విధంగా మూవ్ అయిందండి. రైట్. ఇట్లాంటి చార్ట్స్ ని మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీకి కన్సిడర్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. అబ్జర్వ్ చేసుకొని ఏ స్టాక్స్ అయితే ఏ చార్ట్స్ అయితే మన క్రైటీరియాని ఫిల్ అవుతున్నాయో ఆ క్రైటీరియాని ఫిల్ అయ్యే చార్ట్స్ ని మాత్రమే మన ట్రేడింగ్ స్ట్రాటజీకి కన్సిడర్ చేసుకొని వాటిలో మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన ఈ 20 లిస్ట్ ని మనం ఫ్రైడే ఈవినింగ్ ట్యూస్డే రోజు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇవి అబ్జర్వ్ చేయట్లేదండి. సో ఫ్రైడే వీకెండ్ తర్వాత మనం అబ్జర్వ్ చేసుకొని క్లియర్ బులిష్ ఎంగిల్ఫింగ్ ఏర్పడ్డాయా లేదా అని అబ్జర్వ్ చేసుకొని మనం మన ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చండి. మనకి జనరల్ గా ప్రతి వీక్ 25-30 చార్ట్స్ అలా వస్తాయండి. ఆ 25-30 చార్ట్స్ ని మాన్యువల్ గా అబ్జర్వ్ చేసి క్లియర్ గా మనకి ఒక వాచ్ లిస్ట్ ని క్రియేట్ చేసుకొని మనం నెక్స్ట్ వీక్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి మన చార్టింగ్ స్క్రీనర్ స్వింగ్ ట్రేడింగ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ @ స్వింగ్ ట్రేడర్ తెలుగు 1. సో ఈ చార్టింగ్ స్క్రీనర్ ని ఎలా రన్ చేయాలి, ఏ విధంగా స్టాక్స్ ని మాన్యువల్ గా అబ్జర్వ్ చేసి మన ట్రేడింగ్ స్ట్రాటజీకి ఫిట్ అవుతున్నాయా లేదా తెలుసుకొని మనం ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసామండి. సో ఫ్రెండ్స్ ఈ చార్టింగ్ స్క్రీనర్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మనం ఎప్పుడు రన్ చేసుకొని ఏ విధంగా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో హౌ టు యూజ్ దిస్ చార్టింగ్ స్క్రీనర్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి స్కానింగ్ అండ్ స్టాక్ సెలెక్షన్. సో మనం ఎప్పుడు స్కాన్ చేస్తాము, వీకెండ్స్ లో స్కాన్ చేస్తామండి. అంటే కంప్లీట్ వీక్ అయిపోయిన తర్వాత సో ఫ్రైడే రోజు కావచ్చు లేదా సాటర్డే రోజు కావచ్చు, మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నామో అప్పుడు అంటే మనమంతా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి సో మనం ఫ్రైడే ఈవినింగ్ కానీ లేదా సాటర్డే మనకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి వీకెండ్స్లలో మనం ఈ చార్టింగ్ స్క్రీనర్ ని రన్ చేస్తామండి. వీకెండ్స్ లో రన్ చేసిన తర్వాత వచ్చిన స్టాక్ లిస్ట్ ని మనం మాన్యువల్ గా అబ్జర్వ్ చేసి ఏ స్టాక్స్ లో అయితే రైజింగ్ 10 EMA ఉండి ఒక క్లీన్ బులిష్ ఎంగిల్ఫింగ్ ని ఏర్పరుస్తున్నాయో అటువంటి స్టాక్స్ ని మనం వాచ్ లిస్ట్ చేస్తామండి. సో ఇదంతా కూడా మనం వీకెండ్స్ లో చేస్తామండి. వీకెండ్స్ లో చేసుకుంటూ ఉంటాము. రైట్. సో చార్టింగ్ స్క్రీనర్ ని రన్ చేయడము, స్టాక్స్ ని మాన్యువల్ గా అబ్జర్వ్ చేయడము, అబ్జర్వ్ చేసి ఏవైతే రైజింగ్ 10 EMA ఉండి క్లీన్ బులిష్ ఎంగిల్ఫింగ్ ని ఏర్పరుస్తున్నాయో వాటిని మనం వాచ్ లిస్ట్ చేసుకోవడము, ఇదంతా కూడా సాటర్డే కానీ సండే కానీ చేస్తూ ఉంటామండి. సో ఎవరైతే టైం ఉంది అంటే మార్కెట్ అవర్స్ లో టైం ఉంది అంటే ఎస్పెషల్లీ ఫ్రైడే ఆఫ్టర్నూన్ టైం ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే ఫ్రైడే 2 to 3 PM ఈ స్క్రీనర్ ని రన్ చేసుకొని స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్ ని చేసుకోవచ్చండి. సో వాళ్ళు అప్పుడే ఎంట్రీ తీసుకోవచ్చండి. అంటే ఫ్రైడే ఈవినింగ్ 3 o'clock తర్వాత ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఇది పాసిబుల్ టైం ఉండి చేయగలిగే వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఎవరికైతే కంప్లీట్ వీక్ అంతా బిజీగా ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీకెండ్ లో మాత్రమే కూర్చొని సాటర్డే కానీ సండే కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకొని ఒక క్లీన్ వాచ్ లిస్ట్ ని చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ అండి. సో మనం ఏవైతే స్ట్రాంగ్ స్టాక్స్ ని మనం వాచ్ లిస్ట్ చేసుకున్నామో ఆ స్టాక్లలో మనం మండే మార్కెట్ ఓపెన్ అయ్యాక మనం ఎంట్రీ తీసుకుంటామండి. సో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఏదైతే బులిష్ ఎంగిల్ఫింగ్ ఉందో
ఆ బులిష్ ఎంగుల్ఫింగ్ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర కానీ లేదా హై ప్రైస్ లేదా సింపుల్గా చెప్పాలంటే మండే రోజు ఓపెనింగ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చండి. సో స్టాప్ లాస్ వచ్చేసి ఆ బులిష్ ఎంగుల్ఫింగ్ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెడతాము. మన టోటల్ అకౌంట్లో 10 to 15% సైజ్ని మనం ఒక పర్టికులర్ ట్రేడ్లో ఇన్వాల్వ్ చేస్తామండి. మనకి స్టాప్ లాస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అంటే 10% అంతకంటే ఎక్కువ 15%, 14% అట్లా వచ్చినప్పుడు మనం కంప్లీట్ పొజిషన్ని తీసుకోకుండా అంటే 10% లేదా 15%ని తీసుకోకుండా 5% లేదా 7.5% తక్కువ పొజిషన్ సైజ్ని తీసుకోవడం ద్వారా మనం రిస్క్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా చేసుకోవచ్చండి. ఇట్లా ఎక్కువ స్టాప్ లాస్ వచ్చేటువంటి స్టాక్స్ అంటే బిగ్గర్ క్యాండిల్ని ఏర్పరిచే స్టాక్స్ అనేవి మళ్ళీ మనకి ఆ నియర్ బైలోనే మళ్ళీ ఒక క్లియర్ బులిష్ ఎంగుల్ఫింగ్ని ఏర్పరిచి మనకి నెక్స్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇస్తాయండి. అక్కడ రిమైనింగ్ పొజిషన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర 5% పొజిషన్ తీసుకుంటే సో నెక్స్ట్ వచ్చే ఇంకొక ఆ నియర్ బైలో 3-4 వీక్స్ తర్వాత వచ్చే నెక్స్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ దగ్గర రిమైనింగ్ 5% పొజిషన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మనం టోటల్ 10% పొజిషన్ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో చాలా సందర్భాల్లో ఎక్కువ బిగ్గర్ స్టాప్ లాస్ బిగ్గర్ క్యాండిల్ని లాంగ్ క్యాండిల్ని ఏర్పరిచే స్టాక్స్ అనేవి చాలా సందర్భాల్లో మనకి 3-4-5 వీక్స్లో మనకు ఒక మళ్ళీ తక్కువ స్టాప్ లాస్ వచ్చే నెక్స్ట్ ఎంట్రీ ఆపర్చునిటీస్ని అయితే క్రియేట్ చేస్తున్నాయండి. కాబట్టి అప్పుడు రిమైనింగ్ పొజిషన్ని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చార్టింగ్ స్క్రీనర్ని యూజ్ చేసుకొని వీకెండ్స్లో మనం స్టాక్ సెలెక్షన్ చేసుకొని వాచ్ లిస్ట్ చేసుకొని మండే రోజు ఎంట్రీ తీసుకుంటామండి ఆ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర. సో ఫ్రెండ్స్ ఇదండి మన 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ చార్ట్స్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఈ పార్ట్ 2 వీడియోలో ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి హిస్టారికల్ స్టాక్ చార్ట్ ఎగ్జాంపుల్స్ చూసామండి. ఆ చార్ట్స్ లో మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఏ విధంగా ట్రేడ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చో డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి చార్టింగ్ స్క్రీనర్ ఏంటి, ఆ చార్టింగ్ స్క్రీనర్ ని ఏ విధంగా రన్ చేయాలి, ఏ విధంగా మనం స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి, ఎప్పుడు రన్ చేసుకోవాలి, ఎలా స్టాక్ చార్ట్స్ ని ఎనాలిసిస్ చేసుకొని వాచ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేసామండి. ఈ స్ట్రాటజీకి సంబంధించి లేదా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ చేయండి, మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఈ స్ట్రాటజీ మీద మంచి ఐడియాని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఫ్రెండ్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ని, ఈ స్ట్రాటజీ యొక్క ఇంపార్టెన్స్ని మరియు ఈ స్ట్రాటజీ యొక్క లిమిటేషన్స్ని, ఎప్పుడు వర్క్ చేస్తుంది ఎప్పుడు వర్క్ చేయదు, ఏ విధంగా ఈ స్ట్రాటజీ నుంచి బెస్ట్ రిజల్ట్స్ని పొందాలి, బెస్ట్ రిజల్ట్స్ని పొందడానికి మనం ఏం ఫాలో కావాలి, ఎలా చార్టింగ్ స్క్రీనర్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలో మనం పార్ట్ 3 వీడియోలో డిస్కస్ చేద్దామండి. పార్ట్ 3 వీడియో కోసం వెయిట్ చేయగలరు. ఈ స్ట్రాటజీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి చాలా ఎఫెక్టివ్ గా చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందని మేము భావిస్తున్నామండి. సో థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.